ఈ రోజు టాపిక్ వచ్చేటప్పటికి స్టోర్ ప్రొసీజర్ గురించి తెలుసుకుందామండి. అంటే స్టోర్ ప్రొసీజర్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇదంతా మనం బ్యాక్ ఎండ్లో చేస్తాం, అంటే SQL సర్వర్లో చేస్తాము. సో .NETలో మన ఫ్రంట్ ఎండ్ నుంచి దాంతో ఎలా వర్క్ చేయొచ్చు, దానికి యాక్చువల్గా మనం పారామీటర్స్ పాస్ చేసేది ఉంటుంది. డిఫరెంట్ వేస్ ఏమిటి అనేది మనం కొంచెం బ్రీఫ్గా చూద్దాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ ప్రొసీజర్ అంటే సింపుల్గా చెప్పుకున్నట్లయితే మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రీ కంపైల్డ్ క్వరీ అని చెప్పొచ్చు. స్టోర్ ప్రొసీజర్ ఇన్ ద సెన్స్ ప్రీ కంపైల్డ్ క్వరీ అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు ఎగ్జాంపుల్లో మీరు చూసారు, ఇన్సర్ట్ చేసాం, అప్డేట్ చేసాం, డిలీట్ చేసాం. ఇప్పుడు మనం అక్కడ క్వరీ రాసిస్తున్నాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, లేకపోతే ఇన్సర్ట్ ఇన్ టు టేబుల్ నేమ్, లేకపోతే అప్డేట్ టేబుల్ నేమ్ సంథింగ్ అలా క్వరీస్ రాస్తున్నాం కదా. క్వరీస్ యాక్చువల్గా ఏమవుతాయండి, SQL సర్వర్కి వచ్చి SQL సర్వర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే ఎగ్జిక్యూట్ అయ్యే ముందు అవన్నీ కూడా కంపైలేషన్ జరుగుతుందండి. ఫస్ట్ కంపైల్ అయ్యి తర్వాత ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే ఈ కంపైల్ అన్నది సపోజ్ నేను ఒక 100 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను, ఆ క్వరీ ఏమవుతుంది 100 టైమ్స్ కంపైల్ అవుతుంది. బట్ 100 టైమ్స్ మనం ఒకే టైప్ ఆఫ్ క్వరీ పంపిస్తున్నాం. సో అన్నెసరీగా ప్రతిసారి మనం దాన్ని కంపైల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కొంత టైం తీసుకుంటుంది, సర్వర్ పైన బర్డెన్ పడుతూ ఉంటుంది. ఇదంతా ఏంటంటే రిసోర్స్ మనం అనవసరంగా వేస్ట్ చేస్తున్నట్టు అనమాట. ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఒక స్టోర్ ప్రొసీజర్ని వాడినట్లయితే అక్కడ అనవసరంగా 99 టైమ్స్ ఏదైతే కంపైల్ అవుతుందో 100 టైమ్స్ కంపైల్ అవుతుంది కదండి, దాన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే స్టోర్ ప్రొసీజర్ అనేది ప్రీ కంపైల్ క్వరీ, అంటే ముందే అది కంపైలేషన్ జరిగి రెడీగా ఉంటుంది అనమాట. సో డైరెక్ట్గా ఏమవుతుంది, అది ఆ కంపైలేషన్ బైపాస్ చేసి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా సరే మనకు కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. పడదండి, అంటే ఒకే ఒకసారి స్టోర్ ప్రొసీజర్ అనేది కంపైల్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే కాల్ చేశారో డైరెక్ట్గా ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో లిటిల్ బిట్ ఆఫ్ ఈ పెర్ఫార్మెన్స్ తీసుకోవడానికి, అంటే నాట్ లిటిల్ బిట్, సమ్టైమ్స్ మనకి చాలా హ్యూజ్గా ఉంటుంది అనమాట ఈ స్టోర్ ప్రొసీజర్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ స్టోర్ ప్రొసీజర్లో ఎలా ఉపయోగించవచ్చు, ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మనం చూసినట్లయితే నేను ఇక్కడ ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ప్రొసీజర్, రైట్. తర్వాత యాజ్ బిగిన్ సింటాక్స్ అని ఇక్కడ ఎండ్ అని ఉంటుంది. ఈ మధ్యలో మనం ఏమైతే క్వరీ రాయాలనుకుంటున్నామో ఆ క్వరీ రాయవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్నటి ఎగ్జాంపుల్లో డేటాను తీసుకొచ్చి గ్రిడ్ వ్యూలో చూపించాం కదండి. సో సేమ్ దానికి నేను ఏం చేస్తున్నా అంటే ఒక స్టోర్ ప్రొసీజర్ రాస్తున్నా. అంటే సింపుల్ వే ఏం చేస్తున్నాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. యాక్చువల్గా దిస్ ఇస్ ద క్వరీ. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, మనకి స్టూడెంట్ టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని చూపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఒక స్టోర్ ప్రొసీజర్ కింద క్రియేట్ చేస్తున్నాను. దానికి సింటాక్స్ ఏంటంటే క్రియేట్ దెన్ ప్రొసీజర్, దీని తర్వాత ప్రొసీజర్ నేమ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. నేనేం రాస్తున్నా అంటే గెట్ రికార్డ్స్ అని చెప్పేసి దీనికి నేమ్ ఇస్తున్నాను. అంటే ఈ ప్రొసీజర్ నేమ్ ఏంటంటే గెట్ రికార్డ్స్. సో తర్వాత యాజ్ బిగిన్ అన్నది కంపల్సరీ. దీని తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే మనకి కావాల్సినటువంటి క్వరీ రాస్తున్నాను. నౌ దెన్ అదే మొత్తం సెలెక్ట్ చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, రైట్. సో ఇక్కడ మీరు రిఫ్రెష్ చేసి డేటాబేస్ని ప్రోగ్రామబిలిటీ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంది కదండి, జస్ట్ రిఫ్రెష్. దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే మీరు ఇందులో స్టోర్ ప్రొసీజర్స్ మీకు కనిపిస్తాయి. సో మనం సోఫార్ ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేయడం జరిగింది, మీరు దాన్ని ఇక్కడ చూడవచ్చు అన్నమాట. అయితే ఈ స్టోర్ ప్రొసీజర్ని SQL సర్వర్ నుంచి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇది కూడా ఉంది. మనకి ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఎలా అంటే EXEC కమాండ్. EXEC అనేది జస్ట్ కీవర్డ్. తర్వాత ఏం చేయాలంటే ఆ స్టోర్ ప్రొసీజర్ నేమ్ ఇవ్వాలి. సో దిస్ ఇస్, అంటే ఈ సిచ్యువేషన్ ఇది ఏమవుతుంది, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది వితౌట్ కంపైలేషన్.
ఆ కంపైల్ అన్నది ఎప్పుడవుతుంది, మనం ఎప్పుడైతే స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా అది కంపైల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్టోర్ ప్రొసీజర్ని మనం బ్యాక్ ఎండ్ నుంచి ఇలా కాల్ చేస్తున్నాం. అయితే దీన్ని .NET నుంచి ఎలా కాల్ చేయాలనేది మనం చూద్దాం. తర్వాత we will write different stored procedures. Stored procedures 2 things ఉంటాయి. అంటే ఇక్కడ మన పారామీటర్స్ దీన్ని పాస్ చేయొచ్చు, దీని నుంచి వాల్యూస్ మనం బ్యాక్ తీసుకోవచ్చు, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అయితే పాసిబిలిటీని బట్టి ఈరోజు మనం డిలీట్, ఇన్సర్ట్, అప్డేట్కి స్టోర్ ప్రొసీజర్స్ రాసి మన ఫ్రంట్ ఎండ్ నుంచి వాల్యూస్ ఎలా పాస్ చేయాలనేది చూద్దాం. సో దానికోసం నేను ఫ్రంట్ ఎండ్కి వెళ్తున్నాను. సో ఫ్రంట్ ఎండ్లో ఒక ఫామ్ తీసుకుని ఆ ఫామ్లో నేను గ్రిడ్ వ్యూ తీసుకుంటున్నాను. ఆల్రెడీ నిన్న ఎగ్జాంపుల్లో మనం చూసాం, డేటాలో ఉంటుంది డేటా గ్రిడ్ వ్యూ. సో డైరెక్ట్గా నేను ఏం చేసాం, క్వరీ రాసి మనం డేటాని బ్యాక్ ఎండ్ నుంచి తీసుకొచ్చి మనం గ్రిడ్ వ్యూలో చూపించడం జరిగింది. ఈరోజు ఏం చేస్తున్నాం అంటే క్వరీ బదులుగా స్టోర్ ప్రొసీజర్ని ఉపయోగిస్తున్నాను. సో దీనికి నేను ప్రాపర్టీస్కి వెళ్ళి నేమ్ ఇస్తున్నాను. నేమ్ వచ్చి జీవి అని ఇస్తున్నాను. రైట్, ఫామ్ లోడ్కి వెళ్ళి ఫామ్ లోడ్లో రెగ్యులర్ స్టెప్స్ ఏమేమి చేయాలి. ఫస్ట్ వచ్చేటప్పటికి యూజింగ్ సిస్టమ్ డాట్ డేటా డాట్ ఎస్క్యూఎల్ క్లయింట్. నెక్స్ట్ రెగ్యులర్గా మనకు కావాల్సినటువంటి క్లాసెస్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్క్యూఎల్ కనెక్షన్ కావాలి, దీని తర్వాత ఎస్క్యూఎల్ డేటా అడాప్టర్ కావాలి. సో దీని తర్వాత డేటా సెట్ కావాలి. సో ఇవి మనకు కావాల్సినటువంటి థింగ్స్. సో ఏం చేస్తున్నా అంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. కాన్ ఎస్క్యూఎల్ కనెక్షన్ ఈక్వల్ టు server equal to dot user id equal to sa, password equal to abc, then database equal to scope. So then con dot. సో దీని తర్వాత ఏంటి, డేటా అడాప్టర్ వాడుతున్నాం. వెరీ సింపుల్ అండి. ప్రీవియస్గా మనం ఏదైతే క్వరీ రాసామో ఆ క్వరీ ప్లేస్లో ఏం చేస్తామంటే స్టోర్ ప్రొసీజర్ ఇస్తాం. అయితే ఫార్మల్గా డైరెక్ట్గా డేటా అడాప్టర్కి ఇచ్చే బదులుగా ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ కమాండ్ అనమాట, ఎస్క్యూఎల్ కమాండ్ సిఎండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డేటా అడాప్టర్ ఇంటర్నల్గా కమాండ్ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే కమాండ్ తీసుకుని కమాండ్కి నేను ఇక్కడ స్టోర్ ప్రొసీజర్ ఇస్తాను. బేసికల్గా మీరు ఇంతకుముందు చూసారు, ఇక్కడ ఏమి ఇస్తున్నారు, ఏదైతే ఎస్క్యూఎల్ క్వరీ ఎగ్జిక్యూట్ చేయాలో ఆ క్వరీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్వరీ ప్లేస్లో ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్టోర్ ప్రొసీజర్ ఇస్తాం అనమాట. సో స్టోర్ ప్రొసీజర్ నేమ్కి వచ్చేటప్పటికి ఇక్కడ మనం గెట్ రికార్డ్స్ అని ఇవ్వడం జరిగింది. సో గెట్ రికార్డ్స్ని డబుల్ కోట్స్లో ఇస్తున్నాం. అయితే ఈ కమాండ్ టైప్ తోటి మనకి ఒక ప్రాపర్టీ ఉంది కమాండ్ తోటి, దట్ ఈస్ నథింగ్ బట్ కమాండ్ టైప్ డాట్ దిస్ టైం ఏం చేస్తామంటే స్టోర్ ప్రొసీజర్ అనేది ఉపయోగిస్తాం. ఇంతకుముందు డైరెక్ట్గా టెక్స్ట్ అని వాడాం, ఎందుకంటే వీఆర్ సెండింగ్ అక్కడ మన క్వరీ డైరెక్ట్గా పంపిస్తున్నాము. ఈ సిచ్యువేషన్ ఏం చేస్తున్నాము, స్టోర్ ప్రొసీజర్ ఇస్తున్నాము. సో దానికి మనం ఇండికేట్ చేస్తున్నాం, ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేయవలసింది స్టోర్ ప్రొసీజర్ అని చెప్పేసి. దెన్ ఈ కమాండ్ మీరు డేటా అడాప్టర్కి ఇవ్వాలి. ఎందుకంటే మనం డేటా సెట్ ఫిల్ చేస్తే డేటా సెట్ని గ్రిడ్ వ్యూకి ఇస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కమాండ్ ఆబ్జెక్ట్ని ఇస్తున్నాను. సో ఈ డేటా అడాప్టర్కి నేను ఏం చేస్తున్నా అంటే కమాండ్ ఇస్తున్నానండి, రైట్. సో కమాండ్కే మనం కనెక్షన్ ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ మీరు కనెక్షన్ ఆబ్జెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత రెగ్యులర్ డేటా సెట్ని డిఫైన్ చేస్తున్నాను, తర్వాత డేటా సెట్ని ఫిల్ చేస్తున్నాను. సో ఇక్కడ టేబుల్ నేమ్ ఏమో ఇవ్వడం అనేది ఆప్షనల్, ఇవ్వకపోయినా ఏం కాదు. సో అంటే మనం బ్యాక్ ఎండ్ నుంచి రికార్డ్స్ తీసుకొచ్చేసి ఫ్రంట్ ఎండ్ డేటా సెట్లో స్టోర్ చేస్తాం. దాన్ని ఏం చేస్తున్నానంటే నేను గ్రిడ్ వ్యూకి బైండ్ చేస్తున్నాను.
ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసే ముందు స్టార్ట్అప్ చేంజ్ చేయాలి కాబట్టి సో దిస్ వన్ నౌ స్టోర్ ప్రొసీజర్ ఎగ్జాంపుల్. సో రన్ చేయండి. రైట్. సో ఓకే కదా. అంటే లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో క్వరీ రాసి మనం రికార్డ్స్ తీసుకొచ్చాము. ఈ క్లాస్లో ఏం చేసామంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్వరీ స్టోర్ ప్రొసీజర్ ఉపయోగించాము. డేటాబేస్ యూజ్ చేయకుండా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంతకుముందు మనం చేసిన ఎగ్జాంపుల్ని జస్ట్ స్టోర్ ప్రొసీజర్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. దానికోసం నేను సింపుల్గా ఉండడం కోసం డిలీట్ ఫామ్ ఉంది కదండి మనకి, దాన్ని సేమ్ తీసుకుంటున్నాను. జస్ట్ నాకు ఒక 1 minute టైం ఇస్తే నేను దాన్ని డిజైన్ చేసేస్తాను. సో ఈ డిజైన్ బేస్ చేసుకుని మనం స్టోర్ ప్రొసీజర్ తోటి ఒక రికార్డ్ని ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాం. అయితే దీన్ని ఒకసారి నేను రన్ చేస్తున్నాను. రన్ చేసే ముందుగా దీన్ని స్టోర్ ప్రొసీజర్ డిలీట్ ఎగ్జాంపుల్. సో మీరు రన్ చేస్తే ఆల్రెడీ మనం ఫామ్ లోడ్లోని గ్రిడ్ వ్యూని కాల్ చేయడం ప్రీవియస్ ఎగ్జాంపుల్ని సేమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నౌ ఇక్కడ సీరియల్ నెంబర్ అంటే నేను సపోజ్ 5 ఎంటర్ చేసి డిలీట్ అని క్లిక్ చేయగానే అది ఏం చేయాలంటే ఈ 5th రికార్డ్ని డిలీట్ చేసేయాలి. అది ఇప్పుడు మనం చేసే ఎగ్జాంపుల్. అయితే నార్మల్గా డిలీట్ చేయడం మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఇంతకుముందు. ఈసారి ఏం చేస్తున్నాం అంటే స్టోర్ ప్రొసీజర్తో దాన్ని డిలీట్ చేస్తున్నాం. అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్గా మనం చేయవలసిన స్టెప్ ఏంటంటే బ్యాక్ ఎండ్కి వెళ్ళి మనం ఒక స్టోర్ ప్రొసీజర్ని క్రియేట్ చేయాలి. అది ఎలా? సేమ్ స్టెప్స్, క్రియేట్ ప్రొసీజర్, దెన్ డిలీట్ రికార్డ్, డెల్ రికార్డ్ అని చెప్పేసి తీసుకుంటుంది. హ్యాస్, దెన్ బిగిన్. డిలీట్ చేసేయాలంటే ఏం చేస్తామండి? డిలీట్ టేబుల్ నేమ్. వాట్ ఈస్ టేబుల్ నేమ్? డిలీట్ ఫ్రమ్ table name is student, then where class serial number equal to 5. అని ఇలా రాయడం వల్ల ఈ స్టోర్ ప్రొసీజర్ ఎప్పుడు కూడా 5th రికార్డే డిలీట్ చేస్తుంది. అవును కదండి. కానీ మన ఇంటెన్షన్ ఏంటి? ఫ్రంట్ ఎండ్ నుంచి మనం వాల్యూని పంపించాలి. నేను 5 పంపిస్తే 5th రికార్డ్, 2 పంపిస్తే 2nd రికార్డ్. అంటే డైనమిక్గా దీన్ని మనం చేంజ్ చేయాలి. అలా చేంజ్ చేయడం కోసం ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనం పారామీటర్స్ని క్రియేట్ చేయాలండి. అంటే మీరు డిజైన్లో సెకండ్ టేబుల్ డిలీట్ నెంబర్ కొడితే డిలీట్ అయిపోవాలి. అవును, ఫస్ట్ డిలీట్ అయిపోతుంది. అవును. దానికోసం ఏం చేస్తారంటే నార్మల్ ప్రొసీజరే, కాకపోతే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే పారామీటర్స్ని క్రియేట్ చేస్తున్నాను. అంటే మీకు మరీ డెప్త్గా చెప్పట్లేదు, ఏదైతే అవసరం అదే చెప్తున్నాను. సో పోను మీకు ఆటోమేటిక్గా అవి ఎగ్జాంపుల్స్ మనకు వస్తూ ఉంటాయి. ఈ పారామీటర్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే @ సింబల్తో స్టార్ట్ చేయాలి పారామీటర్ ఎప్పుడు కూడా. అంటే ఇక్కడ నేను @serial number అని తీసుకుంటున్నాను. కంపల్సరీగా @ అయితే ఉండాలి. తర్వాత వచ్చేటప్పటికి ఆ వేరియబుల్ డేటా టైప్ ఇవ్వాలండి. ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది మనం ఇంటిజర్ అని క్రియేట్ చేసాం. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇంట్ అని ఇస్తాను. సపోజ్ మీకు 2 ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది నేమ్. సపోజ్ నేమ్ nvarchar అనుకోండి, nvarchar. సైజ్ ఎంత అది కూడా ఇవ్వాలన్నమాట. డేట్ టైం ఏదైనా ఉందనుకోండి, సో డేటా టైప్ వచ్చేటప్పటికి డేట్ టైం. ఇలా అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి పారామీటర్స్ అనేవి మనం డిక్లేర్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మనం చేసే ఎగ్జాంపుల్లో మనకి ఒక్క పారామీటర్ అయితే సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా నేను వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ 5 ప్లేస్లో ఆ వేరియబుల్ ఇస్తాను నేను, సీరియల్ నెంబర్. సో ఇప్పుడు మొత్తం సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, అంటే స్టోర్ ప్రొసీజర్ని క్రియేట్ చేశాను. దీన్ని ఒకసారి ట్రై చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తాం. exec డెల్ రికార్డ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ డెల్ రికార్డ్ అనేది ఏం చేస్తుంది, దీనికి ఒక పారామీటర్ పాస్ చేయాలి మనం. అంటే సీరియల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, విచ్ వాజ్ నాట్ సప్లైడ్. సో ఈ డెల్ రికార్డ్ తర్వాత ఏం చేస్తుంది అంటే మనం ఏ రికార్డ్ అయితే డిలీట్ చేసామో వాల్యూని పాస్ చేయాలి. రైట్?
ఇప్పుడు ఏమవుతుందో చూడండి, 5th రికార్డ్ అనేది డిలీట్ చేసేస్తుంది. 1 row affected. మీరు చూసినట్లయితే సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్ ఎక్స్పోర్ట్ అంటే 5th రికార్డ్ ఏమైపోయిందని డిలీట్ అయిపోయింది. సో అంటే ఇది బ్యాక్ ఎండ్ నుంచి మనం వాల్యూని పాస్ చేయడం. అయితే ఈ వాల్యూని మనం ఫ్రంట్ ఎండ్ నుంచి పాస్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. రైట్, ఇప్పుడు నేను డిజైన్కి వెళ్తున్నాను. సో డిజైన్కి వచ్చి ఇప్పుడు ఏం చేయాలి, డిలీట్ బటన్ క్లిక్ చేసినప్పుడు వీ నీడ్ టు డిలీట్ ద రికార్డ్. సో డిలీట్ చేయడానికి మన కమాండ్ ఉపయోగిస్తాను, cmd న్యూ SQL కమాండ్. ఇక స్టోర్ ప్రొసీజర్ ఇవ్వాలి, సేమ్ ప్రొసీజర్, కనెక్షన్ ఆబ్జెక్ట్, స్టోర్ ప్రొసీజర్ నేమ్ వచ్చి డిలీట్ రికార్డ్ అని ఇస్తున్నాను. సో ఈ డబుల్ కోట్లో నేను డిలీట్ రికార్డ్ ఇస్తాను. దెన్ cmd డాట్ కమాండ్ టైప్ ఈక్వల్ టు కమాండ్ టైప్ డాట్ స్టోర్ ప్రొసీజర్. ఓకే, ఇక్కడి వరకు మనకి తెలిసింది. అయితే మనం ఏం చేయాలండి, ఇప్పుడు ఒక వాల్యూని పాస్ చేయాలి. అలా పాస్ చేయడానికి ఇక్కడ మనకి SQL పారామీటర్ అని చెప్పేసి ఒక క్లాస్ ఉంటుంది. ఓకే, సో దీన్ని యూజ్ చేయవలసి వస్తుంది. అయితే దీంతో ఎలా వర్క్ చేయాలనేది ఒకసారి మనం చూద్దాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం డిఫైన్ చేయాలి, p న్యూ SQL పారామీటర్. ఓకే, అయితే ఇప్పుడైతే ఆబ్జెక్ట్ డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్లో మనకి బెస్ట్ ఓవర్లోడెడ్ మెథడ్ ఇది సెకండ్ వన్, అంటే పారామీటర్ నేమ్ దాంతోపాటు ఆబ్జెక్ట్ వాల్యూని కూడా పంపిస్తామని. అయితే పారామీటర్ నేమ్ వచ్చేటప్పటికి మనం డేటాబేస్లో ఏదైతే ఇచ్చామో, అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చాం కదండి, దీన్ని ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. అంటే కేస్ సెన్సిటివ్ మేబీ డజంట్ ప్రాబ్లం, కాకపోతే అక్కడ ఏదైతే మనం ఇచ్చామో అదే ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి వాల్యూ. అయితే వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందండి, మనకి సీరియల్ నెంబర్ డాట్ టెక్స్ట్ నుంచి వస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గెట్ ఎర్రర్. ఎందుకు అంటే అక్కడ డేటా టైప్ ఇక్కడ డేటా టైప్ మ్యాచ్ కావాలి. ఎందుకంటే ఇక్కడ మనం సీరియల్ నెంబర్ ఇంటిజర్ అని ఇచ్చామండి, కానీ ఇక్కడ మనం ఏం పాస్ చేస్తున్నాం, టెక్స్ట్ పాస్ చేస్తున్నాం. సో కాబట్టి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. దీనికోసం ఏం చేస్తారంటే ఇట్ ఈస్ బెటర్ టు కన్వర్ట్ బిఫోర్ పాసింగ్ ద వాల్యూ. రైట్, ఇప్పుడు ఈ SQL పారామీటర్ని మనకి ఒక కలెక్షన్ ఉందండి, దీంతో కమాండ్ ఆబ్జెక్ట్ తోటి cmd డాట్ పారామీటర్స్. కలెక్షన్ అనగానే ఆటోమేటిక్గా మీకు గుర్తు రావాల్సింది ఏంటి, యాడ్, రిమూవ్, అట్ ఇన్సర్ట్, ఈ మెథడ్స్ అన్ని కామన్ ఉంటాయి. సో యాడ్ మెథడ్లో నేను p అని ఇస్తున్నాను. సపోజ్ ఇక్కడ మనకు ఒకటే పారామీటర్ ఉంది కాబట్టి నేను వన్స్ రాస్తున్నాను, ఓన్లీ ఒకసారి మాత్రం. సపోజ్ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం, 4 వాల్యూస్ పాస్ చేయాలి, అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ రాస్తారు పారామీటర్. అర్థమవుతుందిగా, ఇది నేమ్ అవుతుంది. సో వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ వాల్యూ ఇక్కడ ఇస్తారు, txt సంథింగ్ నేమ్ డాట్ టెక్స్ట్. ఇలా అంటే ఇలా ఎన్ని వాల్యూస్ మీరు పాస్ చేయాలనుకుంటే అన్ని టైమ్స్ దీన్ని మీరు రాయవలసి వస్తుంది. ఫైనల్గా నథింగ్, సింపుల్గా ఏం చేస్తాం మనం, cmd డాట్ ఎగ్జిక్యూట్ నన్ క్వెరీ. లేదా మీరు ఇంతకుముందు ఇచ్చినట్టుగా డేటా అడాప్టర్కి దీన్ని అపెండ్ చేయవచ్చు, మీ ఇష్టం ఎలా చేసినా. సింపుల్గా మీరు ఎలా అయినా కాల్ చేయొచ్చు, లేదా cmd డాట్ ఎగ్జిక్యూట్ నాన్ క్వెరీ అని చెప్పేసి కాల్ చేసినా సరిపోతుంది. నా రన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 4 అని ఇస్తున్నాను, డిలీట్. ఒకసారి బ్యాక్ ఎండ్లో చెక్ చేద్దాం, ఎందుకంటే మనం అక్కడ మళ్ళీ దాన్ని కాల్ బ్యాక్ చేయట్లేదు. సో 4th రికార్డ్ డిలీట్ అయిపోయింది చూసారా, ఇక్కడ డిలీట్ చేసాము. బట్ మళ్ళీ మీరు ఏం చేయాలి, అప్డేటెడ్ డేటా తీసుకొచ్చి ఈ గ్రిడ్ వ్యూని ఫిల్ చేయాలి, అప్పుడే మీకు ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఏం చేయాలి సార్, అప్డేటెడ్ డేటా తీసుకొని వచ్చి ఇన్ ద సెన్స్ అంటే ఏం చేయాలి, ఈ కోడ్ని నేను వేరే మెథడ్లో రాస్తాను. అంటే దానికి డిలీట్ అయిపోయిందని తెలియదు కదండి, గెట్ డేటా అని చెప్పేసి ఒక మెథడ్ రాసి ఈ మెథడ్లో ఈ కోడ్ పెట్టాను. ఇది ఏం చేస్తారు, మీరు ఫామ్ లోడ్లోనూ కాల్ చేస్తారు, రైట్. తర్వాత రికార్డు డిలీట్ చేసేసిన తర్వాత కూడా కాల్ చేస్తారు.
అంటే ఫ్రెష్ డేటా తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తున్నారు అన్నమాట. ఆటోమేటిక్గా దానికి తెలియదు కదా మనం రికార్డ్ డిలీట్ చేస్తామని. సో ఇప్పుడు థర్డ్ రికార్డ్ డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేయగానే మీకు ఏమవుతుంది, ఇక్కడ డేటా రీఫ్రెష్ అయిపోతుంది. ఇంతకుముందు మనం ఆ లాజిక్ రాయలేదు కాబట్టి రీఫ్రెష్ కావాలి. సో ఈ విధంగా మీరు ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ చేయొచ్చండి, అప్డేట్ చేయాలంటే అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయాలన్నా ఆల్రెడీ మనం చేసాం కదా. సో ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని మనం ఏదైతే ఇన్సర్ట్ చేసాం, అప్డేట్ చేసాం, ఆ 2 ఎగ్జాంపుల్స్ కూడా స్టోర్ ప్రొసీజర్ ప్రాక్టీస్ చేయాలి. అంటే సార్ చిన్న డౌట్ అండి, చెప్పండి. ఇప్పుడు మనం 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి దానికి సీరియల్ నెంబర్ యాడ్ చేసి ఇప్పుడు 3 ఎంటర్ చేసి డిలీట్ కొట్టంగానే మొత్తం డిలీట్ అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు ఒక 100 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ 100 రోస్ ఉన్నాయి, 100 రోస్ ఉన్నాయి అనుకోండి, అంటే ప్రతిరోజు ఎంటర్ చేస్తాను, ప్రతిరోజు ఏదో ఒక ఎంట్రీస్ జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. సో వాడు ఎంటర్ చేస్తున్నాడు, మళ్ళీ వెంటనే డిలీట్ చేసుకోవాలనుకోండి, దానికి ఎట్లా రాయాలి కోడ్? అట్లాగా ఒకేసారి మీరు 5 రికార్డ్స్ డిలీట్ చేయాలంటే మనకి ఈ ఆప్షన్ కరెక్ట్ కాదండి. అప్పుడు ఏం చేస్తామంటే డిజైన్ మారుస్తాం, ఏదో సీరియల్ నెంబర్ మనం మల్టిపుల్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాం. చెక్ బాక్స్ ఇవ్వచ్చు. చెక్ బాక్స్లో అతను ఏం చేస్తాడంటే ఏ సీరియల్ నెంబర్ డిలీట్ చేసేయాలో అవి ఇస్తాడు అనమాట. సో దాని ప్రకారం మనం స్టోర్ ప్రొసీజర్ని మాడిఫై చేస్తాం. ఇక్కడ వేర్ సీరియల్ నెంబర్ ఇన్ అని చెప్పేసి డిఫరెంట్ వేస్ ఉన్నాయి, అంటే మనకి రిక్వైర్మెంట్ బట్టి దాన్ని మార్చుకుంటూ ఉంటాం. సపోజ్ నేను సీరియల్ నెంబర్ ఇక్కడ 5,10 అని ఇచ్చాను అనుకోండి, ఈ 2 రికార్డులు మాత్రమే డిలీట్ అవుతాయి. సో అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి అక్కడ మన స్టోర్ ప్రొసీజర్ని డిజైన్ చేసుకుని దాన్ని ఫ్రంట్ ఎండ్ నుంచి మ్యాప్ చేసుకుంటాం. ఓకేనా సార్? అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే